శాంత శాంత శాంతకుమారి మన ఇంటికి డాక్టర్ వచ్చాడే. మన ఇంటికి ఎందుకండి? ఇంటికి పోతే దుఃఖంలా బాగానే ఉన్నాగా. ఆ డాక్టర్ కదే నా బాల్య స్నేహితుడు డాక్టర్ రమణ్ రావు. అయితే రేపోరా. నమస్కారం అండి. నమస్కారం గారు. రండి. ఏరా ఇల్లు బ్రహ్మాండంగా కట్టావే? అవునులే, కాంట్రాక్టర్ బుర్ర కదూ. అదే కట్టడం రా. నలుగురికి 4 ఇల్లు కడుతూ ఆ చేతితోటే నేను ఇల్లు కట్టుకున్నాను. మర్చిపోయి రాసుని చెప్తానే వాడికి. ఒరే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ చేత మాత్రం ఇల్లు కట్టించుకోవడం జరగదు. ఒరే, నీకు ఇల్లు కడితే నేనే కట్టాలి రా. పోరా. మేము చిన్నప్పుడు ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఒక్కచోట ఉండేవాడు. ఇప్పుడు వీడి లక్షలు కాదు లక్షలకు అధికారి. వీడికి 3 పిల్లలు, 2 ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాడు. పోతే ఒక ముక్కురాడు, వాడు ఈ ఊళ్ళని చదువుకున్నాడు, MBBS. మన అలాగా ఏరా, మీ వాడు ఈ ఊళ్ళో చదువుతున్నాడు కదా, నా పేరు వేణున్నాడంటావా? వింటే మాత్రం మన ఇద్దరం స్నేహితులు నాడు తెలియద్దు. పైగా నీ పేరు జ్ఞాపకం ఉండడానికి కాస్తా కూస్తా కొండ వీటి చేంతాడంతా. ఏమిటది? వీర వరాహ వెంకటరా. నా పేరు నాకే జ్ఞాపకం ఉండదు. సరే, మా వానర్ సంగతి చూడం మరి. తప్పకుండా. ఎక్కడ అమ్మాయి గీత, పెద్దబాబు, ఇంటి కొట్టి, బుద్ధి విద్ది రండి. మా పెద్దమ్మాయి గీత ఎంతో అవసరం అయితే కానీ మేడ దిగదు. నమస్కారం. మా రెండోడు పెద్దబాబు. నమస్కారం. విజ్జి. నమస్కారం. చిట్టి. నమస్కారం. పొట్టి. నమస్కారం. బుజ్జి. నమస్కారం. ఇంతేనా? ఫ్యామిలీ ప్లానింగ్ గవర్నమెంట్ వారు చెప్పారు కదా మరి. ఇది 6 తర్వాత. పిచ్చి పిచ్చి చిట్టి పొట్టి తొందరగా టిఫిన్. సుశీల రామ్మా రా. రే, ఈ అమ్మ ఎవరనుకున్నావు? మన రఘురామయ్య లేడు, అతను కూతురు. రఘురామయ్య గారు అమ్మాయి ఇక్కడ ఉంటుందా? అవునరా, మొన్న బస్ యాక్సిడెంట్ లో అతను భార్య చనిపోయారు. అప్పటి నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. చాలా ఘోరం జరిగిందమ్మా. మీ నాన్నను చూసి చాలా సంవత్సరాలైంది. అంతా విడిపోయి తలకుముల అయిపోయాం. నిన్ను చూస్తుంటే మీ నాన్నను చూస్తున్నట్టే ఉందమ్మా. లక్ష్మి, వీళ్ళ నాన్న మేము చిన్ననాటి స్నేహితులు. ఎంతో ఇదిగా కలిసిమెలిసి తిరుగుతుండేవాడు. ఇలా అనుకోకుండా అయిన వాళ్ళం అంతా కలిసాం. చూడమ్మా సుశీల, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. పదండి వెళ్ళా. పెద్దవాడు ఏం చూస్తున్నాడు? ఏం లేదురా, చదువు సంజయ్ ఏం అవ్వలేదు. గాలిపాట్ల పడుకుంటూ ఊరంతా తిరుగుతుంటాడు అంతే. ఏమిటి నాన్న, సినిమాలో ప్లేబ్యాక్ ట్రై చేస్తున్నాను చెప్పు. ఏమండి, మీకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా ఉంటే ఓ ఉత్తరం ఒకటి రాసేవండి. మెద్రాసు మకం పెట్ట. అబ్బా, ఏమిట్రా మీ అబ్బాయి పేరు ఏంటి చెప్పు? రవి. రవి సూర్యుడు దగదగా మెరుస్తాడనమాట. చూస్తావుగా. ఈ పెయింటింగ్స్ అన్ని ఎవరు వేశారండి? మా అమ్మాయి గీత గారు. చాలా బాగుంది. జీవకళ ఉట్టి పడుతుంది. దానికున్న సరదాలు ఇన్నే అన్ని కాదురా, అద్భుతంగా పాడుతుంది కూడా. అలాగా? ఏదమ్మా, ఒక పాట పాడు. నేనా? నా గొంతుకంత బాగాలేదండి. నా కంఠం కంతులో కంగముంటుంది. నన్ను పాడమంటారండి పాట. అదేమిటి నాన్న, పాడనన్న వాళ్ళని పాడు అంటారు, పాడతాను ముర్రో ఉన్న వాళ్ళని వద్దు అంటారు. ఏమిటో ఈ లోకం, ఈ ప్రపంచం మారదులే. అయితే గీతనే పాడమంది పాట. రా గీత పాడు. రండి రండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుందిరా, చాలా బాగా పాడారు. మరి మేము వెళ్ళిరామా? అదేంటి భోంచగడనా? నూనె ఇప్పుడు అలాంటివి ఏం పెట్టకు. నాకు ఒక అరగంటలో మీటింగ్ ఒకటి ఉంది. ఆవిడ ఏమన్నా బజార్కి వెళ్ళి పర్చేజ్ చేసి వచ్చేయాలంటుంది. మళ్ళీ వస్తాంగా. సరే.